అది రైతుకున్నటువంటి నిజాయితీ. కానీ వ్యాపారి నిజాయితీ నేను చెప్పినట్టు 100 గ్రాములు తగ్గిస్తాడు ఇక్కడ. ఇప్పుడు ఈ మిల్లర్లు ఏం చేస్తున్నారు, అట్లా వచ్చిన వాళ్ళని 5 కిలోలు తీసేయమంటున్నారట. అంటే అందులో తాలు కింద పాడైపోయిన దాని కింద లెక్క 5 కిలోలట కొన్ని చోట్ల 2 కిలోలు తీసుకుంటున్నారట. అంటే ఒక 10 క్వింటాళ్ళు ఒక రైతు పట్టుకొచ్చాడంటే 15 50 కిలోలు వీడికి వెళ్ళిపోతుంది. 10 క్వింటాలు తెస్తే అదే 20 క్వింటాలు అంటే 1 క్వింటా ఈ నొక్కేస్తున్నాడు. అది రైతుకి తగ్గినట్టేగా. ప్రభుత్వం 24 గంటల్లో డబ్బులు ఇవ్వమంటే ఇక్కడ అది రైతుకి ఆ డబ్బుల్లో ఈ కోత పడిపోతుంది. రెండవది తేమ శాతాన్ని అడ్డుపెట్టి టిప్పుకు తింటున్నారట. తేమ శాతం 17 అయినా తీసుకోండి 24 అయినా తీసుకోండి అని ప్రభుత్వం చెప్తుంది. వీళ్ళు తేమ శాతం ఎక్కువ ఉంటే తీసుకోవట్లా, మళ్ళీ ఆరబెట్టుకురా అని చెప్తున్నాడు. మళ్ళీ ఇది వెనక్కి తీసుకుపోతే కష్టం. ఇది మీకు నాకు తెలిసి నేను ఈనాడులో ఉన్నప్పుడైతే రైతులకు సంబంధించి రాయలేదు, ఎందుకంటే నాది స్ట్రింగరు, నేను సిటీలో ఉన్న రిపోర్టర్ని. కాబట్టి సిటీకి నా ఏరియా కొత్తపేట, పాత బస్తీ, చిట్టినగర్ అనే డేట్ లైన్లకు పనిచేశాను ఈనాడు. ఆ ఏరియాలో ఇది లేదు. రైతు బజార్ మీద వార్తలు కూడా ఆ ఏరియాకి రైతు బజార్ కూడా అప్పటికి లేవు. కాబట్టి ఆ రోజులో తెలియదు. తర్వాత నేను సిటీ కేబుల్కి వచ్చినప్పటి నుంచి